హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బెండి 65 అండి. బెండకాయ 65. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. బెండకాయలని నేను కడిగి ఇలా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం, కొత్తిమీర, కార్న్ పౌడర్, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకండి. ఇప్పుడు బెండిలోకి ముందుగా మనము కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే ఇందులో ఉండే జిగురు మొత్తం మనకి చేతికి అప్లై అవ్వదు. తర్వాత గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి మసాలా, అలానే పచ్చిమిర్చి, కారపొడి వేసి ఒకసారి ఇంటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఎందుకంటే ముందుగా మనకి ఇలా వేసుకున్నప్పుడు మంచి ఫ్లేవర్, ఉప్పు కారం మసాలా అంతా బాగా తగులుతుందండి. 2 చుక్కలు ఆయిల్ వేసుకున్నామండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో మనము కార్న్ పౌడరు, ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర, అలానే కరివేపాకుని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, స్టవ్ మీద కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ బాగా వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు కొద్దిగా వేసేసుకుందాం. ఇందులోకి కొద్దిగా రుచి అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి బెండి 65 రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.